కర్నూలు జిల్లా బనవాసి గురుకుల పాఠశాలలో బాలికల మిస్సింగ్ కలకలాన్ని రేపుతోంది. 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు సింధు, వెంకట కావ్య అదృశ్యం అయ్యారు. అయితే బస్టాండ్లో సింధును గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు బంధువు. సింధు తండ్రి ఫోన్తో గురుకుల సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎటకెలకు ఎమ్మిగనూరు బస్టాండ్లో సింధు, కర్నూలులో వెంకట కావ్య ఆచూకీ లభ్యమైంది. అయితే విద్యార్థినులు గురుకుల పాఠశాల నుంచి ఎలా వెళ్లారు? సిబ్బంది నిర్లక్ష్యంపై స్టూడెంట్ అలాగే పేరెంట్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా బనవాసి గురుకుల పాఠశాలలో బాలికల మిస్సింగ్ కలకలాన్ని రేపుతోంది. 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు సింధు, వెంకట కావ్య అదృశ్యం అయ్యారు. అయితే బస్టాండ్లో సింధును గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు బంధువు. సింధు తండ్రి ఫోన్తో గురుకుల సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎటకెలకు ఎమ్మిగనూరు బస్టాండ్లో సింధు, కర్నూలులో వెంకట కావ్య ఆచూకీ లభ్యమైంది. అయితే విద్యార్థినులు గురుకుల పాఠశాల నుంచి ఎలా వెళ్లారు? సిబ్బంది నిర్లక్ష్యంపై స్టూడెంట్ అలాగే పేరెంట్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.